ఈ రోజు నైట్కి రాబోతున్నటువంటి ఇంపార్టెంట్ డేటా మన మార్కెటే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా నెక్స్ట్ మార్కెట్స్ లో మూమెంటం అయితే డిసైడ్ చేస్తుంది. ఈవెన్ దీంతో పాటుగా ప్రెసెంట్ ఎన్ఎస్సి కూడా మన మార్కెట్ ని కొంత భయపడుతుంది. ఈవెన్ ఎన్ఎస్సీ కాదు మరొక కంపెనీ కూడా మార్కెట్ ని కొంత భయపడుతుంది. వీటన్నిటి గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ముంబైలోని హోమ్స్ కి కావచ్చు అండ్ అలాగే కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కమర్షియల్ స్పేసెస్, వీటన్నిటికీ కూడా వాటర్ సప్లై అయితే ముంబై గవర్నమెంట్ కట్ చేసింది. సో అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ వాటర్ సప్లైస్ అయితే కట్ చేసింది. ఈ వాటర్ సప్లై కట్ చేయడం వల్ల ఒక కంపెనీకి అయితే మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దాని గురించి స్టాక్ ఆఫ్ ది డేలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 347 పాయింట్స్ పెరిగి 77,155 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 96 పాయింట్స్ పెరిగి 24,085 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.5% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ మధ్యన డీల్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కొంత మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ అయితే తగ్గాయి కదా, అండ్ క్రూడ్ సప్లైస్ కూడా తిరిగి స్టార్ట్ అవుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ నేను ఖతార్ వాళ్ళు కూడా ఎల్ఎన్జీ సప్లైస్ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేస్తాం, 2 monthsలోనే 80% వరకు ఎల్ఎన్జీ సప్లై స్టార్ట్ చేస్తాం అనేసరికి ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా కొంత ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు క్రూడ్ ప్రైసులు కూడా తగ్గాయి కదా, సో వీటన్నిటి వలన ఓవరాల్గా మన మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడుతుంది. కాకపోతే మార్కెట్ ఇప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నా కూడా ఈ రోజు నైట్కి రిలీజ్ అయ్యేటువంటి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే ఉన్నదో అది మన మార్కెట్ అనే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఈ రోజు నైట్కి రానుంది. ఆల్రెడీ యుఎస్ ఫెడ్ లాస్ట్ టైం మీటింగ్లో ఏం చెప్పింది, యుఎస్లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, ఫస్ట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే మా టార్గెట్, ఈవెన్ ఇన్ఫ్లేషన్ని 2%కి తీసుకురావాలని చెప్పి యుఎస్ టార్గెట్గా పెట్టుకున్నది కదా. నో ఇప్పుడు చూసినట్లయితే మొన్న రిలీజ్ అయినటువంటి ఇన్ఫ్లేషన్ డేటాలో కూడా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అయితే తిరిగి పెరిగింది. ఆల్మోస్ట్ 2 years హైకి యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అయితే రీచ్ అయింది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకుండా వార్ వలన యుఎస్ లోని ఇంతలా ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఈసారి యుఎస్ ఫెడ్ రేట్ కట్ చేస్తుందా లేదా అన్నది విషయం పక్కన పెడితే నెక్స్ట్ మీటింగ్లో యుఎస్ ఫెడ్ ఏదైనా రేట్ హైక్స్ చేస్తాం అని చెప్పి ఈసారి కామెంట్ చేస్తుందా అని చెప్పి మార్కెట్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. ఆల్రెడీ యుఎస్ ఫెడ్ డిసెంబర్ మీటింగ్లోని రేట్ హైక్ అయితే చేయొచ్చు అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ డిసెంబర్లో రేట్ హైక్ చేస్తారన్నారనుకోండి, ఎక్స్పెక్టేషన్ ఉన్నది కాబట్టి కొంతవరకు ఓకే. అలా కాకుండా దానికన్నా ముందే వీళ్ళు రేట్ హైక్ రిలేటెడ్గా ఏదైనా డెసిషన్ తీసుకుంటాం అన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చినా లేదా కంటిన్యూస్గా రేట్ హైక్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తామని ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చాయనుకోండి, డెఫినెట్గా అది యుఎస్ మార్కెట్ అనే కాదు రేపు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్ని కూడా ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు నిన్నే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు యుఎస్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అన్నది మొదలు పెడతాయి కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే ఓవరాల్గా అది ఈక్విటీ మార్కెట్స్కి కొంత నెగిటివ్ అవుద్ది అండ్ అలాగే గోల్డ్ రిలేటెడ్గా కూడా మనం కొంత నెగిటివ్గానే చూడొచ్చు. సో అందుకని ఈ రోజు నైట్కి రానున్నటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్. దీనిలోని ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయాలి. ఓవరాల్గా దీని రిలేటెడ్గా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏవైనా వచ్చాయనుకోండి ఫెడ్ దగ్గర నుంచి, ప్రజెంట్ టెలిగ్రామ్ అయితే పనిచేయట్లేదు కదా, నిన్న ఆల్రెడీ మీకు ఛానల్లో షేర్ చేశాను కూడా. సో టెలిగ్రామ్ పనిచేయట్లేదు కాబట్టి వెంటనే ఆ అప్డేట్స్ని మీకు మన వాట్సాప్ ఛానల్ ఉన్నది కదా, వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను. మీలో ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవట్లేనట్లయితే ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఛానల్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈవెన్ దీంతో పాటు మార్కెట్ టైంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, టెలిగ్రామ్ వర్క్ చేసే వరకు కూడా. సో ఎవరైనా ఫాలో అవట్లేనట్లయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ దీంతో పాటుగా మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి మరికొన్ని థింగ్స్ మనం మాట్లాడుకోవాలంటే త్వరలో ఎన్ఎస్సీ ఐపీఓ రాబోతున్నట్టుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ ఎన్ఎస్సీ ఐపీఓ కోసం అని చెప్పి ఎన్ఎస్సీ వాళ్ళు డిఆర్హెచ్పి ఫైల్ చేస్తున్నట్టుగా ఈరోజు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వన్స్ ఎన్ఎస్సీ ఐపీఓ కనుక వచ్చిందనుకోండి, జనరలీ లార్జ్ సైజ్ ఐపీఓస్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్లో ఉన్నటువంటి లిక్విడిటీ అంతటినీ కూడా ఆ ఐపీఓ స్క్వీజ్ చేసేస్తాయి కాబట్టి ఆ టైంలో మార్కెట్లో మనం కొంత ప్రెషర్ని చూసే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎన్ఎస్సీయే కాదు, రిలయన్స్ జియోని కూడా ఐపీఓకి త్వరలోనే తీసుకురావచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈరోజు. సో ఇప్పుడు ఎన్ఎస్సీ, జియో లాంటి పెద్ద పెద్ద ఐపీఓస్ కనుక మార్కెట్లోకి వచ్చినట్లయితే
మార్కెట్లో లిక్విడిటీని స్క్వీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ ఏవైతే పెండింగ్ ఐపీఓస్ ఉన్నాయో ఆ ఐపీఓస్ అన్ని రావచ్చు. చిన్న చిన్న కంపెనీస్ ఐపీఓకి వచ్చినట్లయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ పెద్ద లార్జ్ సైజ్ ఐపీఓస్ ఉన్నట్లయితే మాత్రం ఆ టైంలో కొంత మార్కెట్లో మనం వాలటాలిటీ అన్నది చూసేటువంటి అవకాశం ఉంది. సో ఎన్ఎస్సీ ఐపీఓ ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూడాలి. ఈవెన్ ఎన్ఎస్సీతో పాటు జియో కూడా ఆ టైంలో అయితే కొంత మనం మార్కెట్లో వాలటాలిటీ చూడొచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నిటికన్నా కూడా మెయిన్ ఈరోజు నైట్కి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది మన మార్కెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ మీటింగ్ అవుట్కమ్ అయితే ట్రాక్ చేయాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐడిబిఐ బ్యాంక్ స్టాక్లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. ఐడిబిఐ బ్యాంక్ రిలేటెడ్గా మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉన్నది. గవర్నమెంట్ చాలా రోజుల నుంచి ఐడిబిఐ బ్యాంక్లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ని డైవర్స్ చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా వీళ్ళు ప్రీవియస్గా బిడ్స్ ఇన్వైట్ చేశారు. ఆ బిడ్స్ ఇన్వైట్ చేసిన తర్వాత వచ్చిన కోట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు, అంటే కరెక్ట్ వాల్యూకి అయితే కోట్ చేయట్లేదని చెప్పి ఆ డైవర్స్మెంట్ ప్రాసెస్ని కొంత గవర్నమెంట్ ఆ టైంలో పాస్ చేసింది. ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరిగి ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తుందని, దీని రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్స్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీంతో పాటుగా రీసెంట్గా మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ పిఎస్యూ కంపెనీస్లో వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్స్ని ఓఎఫ్ఎస్ రూట్లో కంటిన్యూస్గా సెల్ చేస్తుంది కదా. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ని కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా డైవర్స్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో ఈరోజు సెషన్లో స్టాక్ అయితే అంత పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈ స్టేక్ అంటే గవర్నమెంట్ స్టేక్ డైవర్స్మెంట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ఇది అంత ఈజీ కాదు. యాక్చువల్లీ ఐడిబిఐ బ్యాంక్లోని స్టేక్ డైవర్స్మెంట్కి గవర్నమెంట్ ఎప్పటి నుంచి కాదు, లాస్ట్ 2 to 3 years నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నది. ఎన్నోసార్లు గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఆ కంప్లీట్ స్టేక్ డైవర్స్ చేయాలంటే అది కొంత టైం టేకింగ్ ప్రాసెసే కాబట్టి న్యూస్ వచ్చిన టైంలో స్టాక్ ప్రతిసారి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఆ ప్రాసెస్ ముందుకు వెళ్ళకపోయేసరికి స్టాక్లో అగైన్ మనం ప్రెషర్ చూస్తుంటాం. సో అందుకని ఈ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ పెరిగింది కదా అని చెప్పి ఎవరు కూడా కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. నిజంగా ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ డైవర్స్మెంట్ అన్నది ముందుకు వెళ్తుందా లేదా అని కొంత కీన్గా ట్రాక్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ బిడ్స్ రావాలి, బిడ్స్ గవర్నమెంట్గా ప్రైస్ అది నచ్చాలి, ఇవన్నీ కూడా లాంగ్ టేకింగ్ ప్రాసెస్. సో అవన్నీ చూసి దాని తర్వాత ఎవరు అక్వైర్ చేశారు, వాళ్ళు బ్యాంక్ని రివైవ్లో ఎలా చేస్తారు, ఇవన్నీ చూసిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం కరెక్ట్. కానీ ఇలా న్యూస్ బేస్గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఈ స్టేక్ సేల్ ఫర్దర్గా డిలే అయినట్లయితే మనకి మళ్ళీ స్టాక్ కరెక్ట్ అవుతుంది కాబట్టి నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక సిమెంట్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఆ కంపెనీకి మ్యాసివ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది. బికాజ్ ప్రెసెంట్ మన ఇండియా వైడ్ వాటర్ లెవెల్స్ అయితే ప్రతి ఒక్క రివర్ లో కూడా తగ్గుతున్నాయి కదా. దట్టు ఈ సంవత్సరం ఎల్నినో ఇంపాక్ట్ కూడా మన పైన ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఎల్నినో ఇంపాక్ట్ ఉండకూడదనే కోరుకుందాం. ఒకవేళ ఎల్నినో ఇంపాక్ట్ ఉన్నట్లయితే డెఫినెట్ గా వాటర్ లెవెల్స్ మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ముంబైలో ఇలాగా ఉన్నటువంటి రివర్స్ లో వాటర్ లెవెల్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోవడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే అక్కడ రెసిడెన్స్ కి సప్లై చేసేటువంటి వాటర్ లో 10% అండ్ కమర్షియల్ కి సప్లై చేసేటువంటి వాటర్ లో 20% ఆఫ్ ది అలొకేషన్ అయితే వాళ్ళు కట్ చేశారు. కమర్షియల్ కి సప్లై చేసే 20% వాటర్ అలొకేషన్ కట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మెయిన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నవి దెబ్బతింటాయి. మెయిన్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ గోడలు అవి గట్టిపడాలంటే వాటరింగ్ చేస్తాం, అందరికి ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ అలొకేషనే తగ్గింది అనుకోండి, దానివల్ల వాళ్ళు వాటరింగ్ చేయాలంటే అవుతుందా, అవ్వదు కదా. వాటర్ లేదని చెప్పేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిలుపుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బిల్డర్ కూడా దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ కోసం వెతుకుతారు. సో అలా వెతికినప్పుడు మీకు ఇక్కడ ఒక యాడ్ డిస్ప్లే చేస్తాను చూడండి. రామ్కో సిమెంట్స్ వాళ్ళది. వీళ్ళ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉన్నది. ఈ ప్రొడక్ట్ పేరు హార్డ్ వర్కర్ ఎకో ప్లాస్టర్. సో ఈ హార్డ్ వర్కర్ ఎకో ప్లాస్టర్ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో యూజ్ చేసినట్లయితే వాటర్ ని వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో ఈ యాడ్ లో కూడా అదే ఉన్నది. Use hard worker, water curing not required. సో ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ ప్రోడక్ట్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా ప్రీవియస్ గా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వాటర్ లెవెల్స్ తగ్గి దట్టు గవర్నమెంట్ దగ్గర నుంచి వాటర్ సప్లైస్ కమర్షియల్ యాక్టివిటీస్ కి తగ్గినట్లయితే డెఫినెట్ గా ప్రతి ఒక్క బిల్డర్ కూడా ఆ వాటరింగ్ చేయకపోతే బిల్డింగ్ దెబ్బతింటది కాబట్టి వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువ మంది ఈ ప్రొడక్ట్ కొంటే రామ్కో సిమెంట్స్ వాళ్ళ సేల్స్ అయితే భయంకరంగా పెరుగుతాయి కదా. సో దానివల్ల రామ్కో సిమెంట్స్ వాళ్ళకైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎస్పెషల్లీ ముంబైలోని గవర్నమెంట్ అయితే ఇటువంటి డెసిషన్ తీసుకుంది. ఒకవేళ ఎల్నినో ఇంపాక్ట్ ఉన్నదనుకోండి, రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాగ వాటర్ సప్లైస్ మెయిన్లీ కమర్షియల్ స్పేస్ కి సప్లై చేసేటువంటి వాటర్ సప్లైస్ కట్ చేయొచ్చు. కాబట్టి డెఫినెట్ గా దాని వలన రామ్కో సిమెంట్స్ వాళ్ళ ఈ ప్రొడక్ట్ సేల్స్ అనేవి పెరగచ్చు. కాబట్టి ఈ స్పేస్ ని కొంత ట్రాక్ చేయండి. ఒకవేళ అదే జరిగినట్లయితే రామ్కో సిమెంట్స్ వాళ్ళకి అదైతే ఆపర్చునిటీ కానుంది. ఈ రోజు అయితే స్టాక్ పెద్ద పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఇది కంపెనీకి అయితే బిగ్ పాజిటివ్ గానే మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
భారత్ డిఫెన్స్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. సో ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని ఇంతలా పెరగడానికి రీజన్ ఈ రోజు మన యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన ఇండియా ఓవరాల్ గా 1.78 lakh crores వర్త్ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే చేసిందని, ఫైనాన్షియల్ ఇయర్ 25 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన డిఫెన్స్ ప్రొడక్షన్ 15.6% అయితే పెరిగినట్టుగా ఈయనైతే ఒక ట్వీట్ వేశారు. యాక్చువల్లీ లాస్ట్ 10 years లో చూసినట్లయితే మన డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతున్నది. ఈవెన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ సైడ్ కూడా మన కంట్రీ ఫోకస్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసాం అనుకోండి, చాలా చోట్ల మనకి యుద్ధాలు అయితే జరుగుతున్నాయి కదా. ఈ యుద్ధాలు జరుగుతుండడం వల్ల ప్రతి ఒక్క కంట్రీ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అన్నది పెంచుతున్నది. సో ఇలా డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వలన డిఫెన్స్ ప్రొడక్ట్స్ యొక్క సేల్ అయితే బాగా జరుగుతాయి. దట్టు మన ఇండియా ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కదా. చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళ పార్టిసిపేషన్ అయితే స్ట్రాంగ్ గా పెరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో డిఫెన్స్ కంపెనీస్ అన్నిటికీ ఇది పాజిటివ్ కానుంది. సో మన డిఫెన్స్ ప్రొడక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో బాగా పెరిగిందన్న ఈ న్యూస్ తోనే ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా డిఫెన్స్ స్పేస్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్ దగ్గర నుంచి యుఎస్ ఇరాన్ డీల్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. డీల్ ఫైనల్ అయ్యింది, కానీ ఇప్పటి వరకు 2 కంట్రీస్ ఇంకా డీల్ సైన్ చేయలేదు కదా. ఈ డీల్ సైన్ చేసే లోపు ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గడం ఇటువంటివి ఏమైనా చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ పైన స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్ అయితే తీసుకుంటాం అని చెప్పేసి ట్రంప్ కామెంట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో డీల్ అయితే పాజిటివ్ గానే ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. బట్ ఒకవేళ ఈ టర్మ్స్ ఏమైనా చెడిపోయి ఇరాన్ గనక వెనక్కి వెళ్తే మళ్ళీ యుద్ధం మొదలు పెడతాను అన్నట్టుగా ట్రంప్ చెప్తున్నారంటే వాళ్ళని ఏదో రకంగా భయపెట్టడానికి ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అలాగే వివో వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. అండ్ ఈ అప్రూవల్ త్వరలోనే వస్తుందని చెప్పేసి నిన్న మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా రిపోర్ట్ చేశాయి కదా. సో దాని రిలేటెడ్ గా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఆల్రెడీ అన్ని కూడా సబ్మిట్ చేసేసాం, ఇంకా అప్రూవల్ పెండింగ్ లో ఉంది, వీళ్ళ వరకు అయితే అప్రూవల్ రాలేదని. సో స్టాక్ మార్కెట్ కి వీళ్ళు డిస్క్లోజ్ చేయవలసినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర లేదని చెప్పి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి ఈ వివోతో ఉన్నటువంటి జాయింట్ వెంచర్ కంపెనీ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి కనుక అప్రూవల్ వచ్చినట్లయితే డెఫినెట్ గా డిక్సన్ వాళ్ళ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. త్వరగా కనుక అప్రూవల్ వీళ్ళకి వచ్చినట్టయితే అది డిక్సన్ వాళ్ళకి బిగ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ లోని బాగానే ప్రెషర్ కనపడింది కదా. స్టాక్ లో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ BMW వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ గైడెన్స్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా కట్ చేశారు. యాక్చువల్లీ చైనాలోని చాలా టఫ్ కాంపిటీషన్ ఎదురవుతున్నదని, ఈ కాంపిటీషన్ వలన ఈ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి BMW గైడెన్స్ అయితే కట్ చేయడం జరిగింది. చైనాలోని కాంపిటీషన్ స్ట్రాంగ్ అయినట్లయితే టాటా మోటార్స్ కి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందంటే, టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడల్స్ ఉన్నాయి కదా, వాటిని చైనాలో వీళ్ళు సేల్ చేస్తుంటారు. అండ్ చైనా దగ్గర నుంచి వీళ్ళకి 16% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ వీళ్ళ JLR బిజినెస్ కి అయితే వస్తుంది. సో ఇప్పుడు అక్కడ సేల్స్ ఇంపాక్ట్ అయినట్లయితే డెఫినెట్ గా అది టాటా మోటార్స్ కి అయితే నెగిటివ్ కానుంది కదా. దట్టు వీళ్ళ JLR బిజినెస్ అయితే స్ట్రాంగ్ గానే ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. ఇప్పటివరకు దీని మీద ప్రెషర్ చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే రికవర్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నా కూడా ప్రెసెంట్ చైనాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వలన అగైన్ JLR బిజినెస్ ఇంపాక్ట్ అవ్వచ్చన్న భయాలతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి ప్రెషర్ అయితే కనపడింది. అండ్ ఈవెన్ వీళ్ళు రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి అనలిస్ట్ మీట్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా 4% వరకు జనరేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు. బట్ అది మార్కెట్ ఇంకా బెటర్ ఎబిటా మార్జిన్స్ వీళ్ళు జనరేట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా కొంత లోవర్ గైడెన్స్ వీళ్ళు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా వీటన్నిటి వలన ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది టైర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సియట్ వాళ్ళు నెక్స్ట్ 2 to 3 వీక్స్ లోని 3 to 5% వరకు వీళ్ళ టైర్స్ పైన ప్రైస్ హైక్ చేయొచ్చు అన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లోని మరిన్ని ప్రైస్ హైక్స్ కూడా సియట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సియట్ వాళ్ళు ఈ ప్రైస్ హైక్ చేసినట్లయితే ప్రెసెంట్ రా మెటీరియల్ కాస్ట్ అది ఏదైతే పెరుగుతున్నదో దాన్ని ఎండ్ యూజర్ కి వీళ్ళు పాస్ ఆన్ చేస్తారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓవరాల్ గా అది సియట్ కి అయితే పాజిటివ్. నో సియట్ ఈ ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ టైర్ మ్యానుఫాక్చరర్స్ లైక్ అపోలో టైర్స్ ఉన్నది అండ్ MRF ఉన్నది, ఇలా వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా త్వరలోనే టైర్ ప్రైసులు పెంచేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి న్యూ లైన్ ఆఫ్ బిజినెస్ లోని క్యాపెక్స్ చేయడానికి అప్రూవ్ అయితే చేయడం జరిగింది.
వీళ్ళు అడ్వాన్స్ రోబోటిక్స్ అండ్ రోబోటిక్ ఇండస్ట్రీ ఉన్నది కదా, దీనిలోని కాంపోనెంట్స్ అండ్ అలాగే సిస్టమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను ఓవరాల్గా 626 మిలియన్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా ఈ అడ్వాన్స్ రోబోటిక్స్ బిజినెస్లోకి కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యారిస్లో జరుగుతున్నటువంటి యూరో సాటరీ 2026 ఎగ్జిబిషన్లోని భారత్ ఫోర్జ్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి 1/1 డిఫెన్స్ ప్రొడక్ట్స్ అయితే అన్వీల్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గానే ఒక ప్రొడక్ట్ ని వీళ్ళు అన్వీల్ చేశారు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ లైట్ ఆర్మ్డ్ మల్టీపర్పస్ వెహికల్ అయినటువంటి సింహాని కూడా వీళ్ళు ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ కోసం అని చెప్పి అన్వీల్ చేయడం జరిగింది. సో వీళ్ళ లాంచ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కి గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, డెఫినెట్లీ అది భారత్ ఫోర్జ్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ఆఫర్ చేసే ఇంటరార్చ్ బిల్డింగ్స్ వాళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. కాకపోతే కమర్షియల్ ఇష్యూ ఉండడం వల్ల ఈ కస్టమర్ నేమ్ అయితే వీళ్ళు బయటికి చెప్పలేమంటున్నారు. సో వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్ వాల్యూ మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళకి 87 crores వర్త్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 10 months లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సెల్ చేస్తుంటారు కదా. వీళ్ళ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ 2-wheeler పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా వీళ్ళు ఇప్పుడు కొత్తగా రియో YVB మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ అప్రాక్సిమేట్లీ 69,499 రూపీస్. అండ్ ఇది 25 km/h మాక్సిమం స్పీడ్ తో రన్ అవుతుందని అండ్ 1 lakh kilometers బ్యాటరీ లైఫ్ అయితే దీనికి ఉంటుందని అండ్ దీని యొక్క రేంజ్ 80 kilometers గా వీళ్ళైతే కోట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ అయితే బాగా జరుగుతున్నాయి కదా, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరిగిపోవడంతో. సో దాంతో వీళ్ళు ఈ ఎంట్రీ లెవెల్ న్యూ వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ వెహికల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు యుఎస్ లోని వీళ్ళ మిథైలిన్ బ్లూ ఇంజెక్షన్ సింగిల్ డోస్ వైల్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే లాంచ్ చేశారు. అండ్ యుఎస్ లోని లాస్ట్ 12 months లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $19 million. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ఇంజెక్షన్ యొక్క సేల్స్ యుఎస్ లో బాగా జరిగాయి అనుకోండి, అది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి IT డైరెక్టర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 52 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు డిజాస్టర్ రికవరీ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ఇన్స్టలేషన్ తో పాటు 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.